ఏ శ్రీమన్నారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి రామాయణం బాలకాండ 18వ సర్గ. ఈ 18వ సర్గలో శ్రీరామ అవతార ఘట్టము, విశ్వామిత్రుని ఆగమనం. ఇది వచ్చేసి మనకి మొత్తం దీనిలో 58 శ్లోకాలు వచ్చినాయి. దానిలో కొన్ని శ్లోకాలు ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతులు ముగిసినాయి. దేవతలందరూ తమ ఆవిర్భాగం స్వీకరించి స్వస్థానానికి చేరారు. యజ్ఞదీక్ష నియమాలు పూర్తి కాగానే సేవకులు, సైనికులు, వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమునకు ప్రవేశించెను. యజ్ఞమునకు ఇచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి వాళ్ళకి సన్మానం చేశాడు. అందరూ యజ్ఞం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఇంక వెళ్ళిపోతున్నప్పుడు ఏ విధంగా సన్మానించాడు ఇక్కడ రాస్తున్నాడు. సన్మానించిన వారిని మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ దేశమునకు బయలుదేరి అయోధ్య నుండి తమ నగరానికి వెళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు ఇచ్చినటువంటి వస్త్రాభరణాలు సంతోషించిన వారై చక్కగా ఆనందపడ్డారు. రాజులందరూ వెళ్ళిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడైన దశరథ మహారాజు వశిష్ఠాది మహర్షులు ముందుకు సాగిపోచుండగా పురమునకు ప్రవేశించాడు. నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరంగా పూజించను. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞానికి అంతా తీసుకొచ్చిన ఆయనే కాబట్టి ఋష్యశృంగుని ఆయన కూడా పూజించాడనమాట. పూజించి పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణమయ్యాను కాబట్టి ఆయన కూడా సాగనింపారన్నమాట. దీశాలి అయిన రోమపాదుడు ఆయన సపరివారంగా కూడా అనుసరించను. వారినందరినీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడుకొలిపాను. వాళ్ళందరినీ కొంత దూరం ఎమ్మట పంపించి, మనం ఎవరిని వస్తే అతిథులను పంపిస్తున్నాం కదా, అలా కొద్ది దూరం బయటకు వచ్చి వాళ్ళని కూడా కొద్ది దూరం పంపించి వీళ్ళు పంపించారన్నమాట. దశరథ మహారాజు వచ్చిన వారిని అందరినీ వీడుకొలిపి మిక్కిలి ఆనందించను. అనంతరము పుత్ర ప్రాప్తిని గురించి ఆలోచించు హాయిగా నివసింపసాగాడు. యజ్ఞం ముగిసిన పిమ్మట 1 సంవత్సర కాలం గడిచెను. 12వ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నమునందు కౌశల్యదేవి యందు శ్రీరామచంద్ర ప్రభు ఉదయించెను. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని 5 గ్రహములు తన ఉచ్చస్థానమునందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశి యందు ఉండిరి. అలాగే కర్కాటక రాశి యందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి. జగన్నాథుడును అన్ని లోకములు వారిచే నమస్కరింపబడేవాడును సర్వశుభ లక్షణ సంపన్నుడైను మహాభాగ్యశాలి అయి విష్ణాంశ సంభూతుడగు ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరాముని పుత్రునిగా అన్న కౌశల్యాదేవి ఎంతయో ధన్యురాలు. ఎవరే పుత్రుడిగా పొందిన ఆమె ఎంతో ధన్యురాలని చెప్తున్నాడు. అలాగే కౌశల్యాదేవి తన తపఫలంగా చేతి యందు వజ్రరేఖలు గలవాడు మహా తేజశాలి అయిన శ్రీరాముని పుత్రుడిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడను వజ్రాయుధమును చేతి యందు ధరించువాడును అయిన ఇంద్రుని పుత్రుడు వలె పొందిన అతిథి వలె ఆమెయు సోవిల్ను. అతిథితో పోల్చారన్నమాట. ఆమె సత్యవాక్య పరిపాలకుడు, సర్వగుణ సద్గుణ సంపన్నుడు, విష్ణు యొక్క చతుర్థాంశ అయిన వాడు నాకు భరతుడు కైకేయినందు జన్మించును. 4 అంశము, 4 కదా అంశాలు. భరతుడు వచ్చేసి కైకేయందు జన్మించాడు. భరతుని జననాంతరము వీరులను వివిధలైన అస్త్ర ప్రయోగములందు నిపుణులు విష్ణాంశాలతో ఒప్పిడివారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులను కవలను సుమిత్రాదేవి కనిన. లక్ష్మణ శత్రుఘ్నుడు కూడా కవలలు. ఇవి సుమిత్రాదేవికి జన్మించారు. భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీనా లగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించాడు. అతడు గురువు యొక్క క్షేత్రమైన మీనా లగ్నమునందు జన్మించటం వలన ప్రసన్నమైన బుద్ధి గలవాడైను. అలాగే లక్ష్మణ శత్రుఘ్నులు అశ్లేష నక్షత్రయుక్త కర్కాట లగ్నమునందు చైత్రశుద్ధ దశమి గడియల్లో జన్మించిరి. 5 రవి
కుజ గురు శుక్ర శని గ్రహాల్లో ఉచ్చరాశుల్లో ఉన్నప్పుడు ఈ నలుగురి జననము సంభవించెను. ఈ దశరథుడు కలిగిన నలుగురు కుమారులు అన్ని విధములుగా ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరును వేరువేరుగా విశిష్టములైన గుణములు కలవారు. పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రాల వరే వాళ్ళు బాసిల్లుచుంటి. రామాదుల జన్మం కాలమున వాళ్ళు పుట్టినటువంటి కాలంలో ఏం జరుగుతుంది, గంధర్వులు అవ్యక్త మధుర స్వానం కనిపించింది. వాళ్ళకి కనపడకుండానే వాళ్ళ యొక్క మధుర గానాలు చేశారంట. అప్సరసులు కన్నుల పండుగ నృత్యములు చేసినవి. చక్కగా దేవదుందుబులు మ్రోగెను. ఆకాశం నుండి పుష్ప వృష్టి కురిసెను. పుష్పాలతో వర్షం కురిసిందనమాట. అలాగే దశరథ మహారాజునకు పుత్రులుగా కలిగిన సంతోష సమయమున అయోధ్య అంతటి కూడా ఉత్సవములు, మంచి కోలాహలాలు, ఉత్సవాలు జరిగినాయి. అందున ప్రజలెల్లరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొన్నారు. రాజవీధులన్నీ కోలాహలంతో నిండిపోయాను. నటీనటుల అభినయ ప్రదర్శనతో, నర్తకుల యొక్క నృత్య వినోదములతో తోడను వెలసిలును. గాన వాద్య ఘోషులతోడు వంది మాగాదుల స్తోత్ర పాఠములకు ప్రతిధ్వనించిన. అందరూ కూడా ఎంతో కూడా ఉత్సాహంగా కోలాహలంగా పుట్టిన సందర్భంగా ఆయన పండుగ చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 18వ శ్లోకం వరకు మనం ఈ శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి ఏదైతే రచించాడో దాన్ని మొత్తం మనం తెలుసుకోగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.